ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బావున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు దుఃఖంతో ఉన్నారు కదా, అందుకే దేవుడు మీతో మాట్లాడుచున్నారు. ఎందుకు దుఃఖంతో ఉన్నావు కుమారుడా, కుమార్తె, ఎందుకు నీవు దుఃఖంతో ఉన్నావు అని దేవుడు మిమ్మల్ని చూసి అడుగుచున్నారు. దేనికి భయపడకండి, నేను తోడుగా ఉన్నాను కదా అని దేవుడు చెబుతున్నారు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు భయము లేదు, కలవరము లేదు. మనము దేన్ని గూర్చి అంగనార్చవలసిన అవసరం లేదు. వేదములో 23వ కీర్తన అనున్నది విశేషమైన కీర్తన. అందులో యెహోవా నా కాపరి అని ప్రారంభించబడును. అంటే యెహోవా భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడే నా కాపరి. నేను ఆయన చేతిలో ఉన్న గొర్రెలాంటి వాడను, కనుక ఆయన నన్ను నడిపించెదరు, పోషించెదరు, కాపాడెదరు అని యెహోవాను కాపరిగాను మనలను ఒక గొర్రెలుగా వర్ణించి చెప్పబడినది. కొందరు ఏమనుకుంటారంటే యేసు లోకంలో ఉన్నప్పుడు గొర్రెలు కాచినవాడు అని. యేసు గొర్రెల్ని కాయలేదు, ఆయన తనను ఒక మంచి కాపరిగా తెలియజేశాను. నేను మంచి కాపరిని అని చెప్పిన ఉద్దేశము. గొర్రెలు మేపేవారు కాపరి ఎలా గొర్రెలను మేపాలి, అదే విధముగా నేను మీకు మంచి కాపరిగా ఉండెదను అని చెప్పారే గాని యేసు లోకంలో ఉన్నప్పుడు గొర్రెల్ని కాయలేదు. తప్పుగా అర్థం చేసుకోకండి. యెహోవా నా కాపరి అని చెప్పి దావీదు ఒక కాలంలో గొర్రెలను మేపు కాపరిగా ఉండేవారు. తనకు గొర్రెలకు ఉన్న ఒక ఐక్యతను బట్టి యెహోవా నాకు కాపరిగా ఉన్నారు, నేను ఆయన మందలో ఉన్న గొర్రెవలే ఉన్నాను అని చెబుతున్నారు. అందులో ఒక వచనం చూడండి. అందులో 4వ వచనము, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఒక అద్భుతమైన మాట. దేవా, నీవు నాకు తోడయ్యుందువు. ఒక కాపరి ఇశ్రాయేలు దేశంలో గొర్రెలను కాయు అనేక మంది గొర్రెల కాపరులను చూడవచ్చు. దావీదు అలాగే ఉన్నాడు కదా, అతని చేతి కింద అనేక గొర్రెలు ఉండేవి. అయితే గొర్రెలు ఒంటరిగా వెళ్ళవు, కాపరి వాటితో కూడా వెళ్ళును. ముందు కాపరి వెళుతుంటే అతన్ని వెంబడించి గొర్రెలు వెళతాయి. కనుక దేవా, నీవు నాకు తోడయ్యున్నావు అని అంటే అర్థమేంటి? గొర్రెలను విడిచిపెట్టకుండా ఎప్పుడు కాపరి తోడుగా ఉన్నట్లుగా ప్రభువు నాకు తోడుగా ఉండి నాకు ఒక మంచి కాపరిగా ఉన్నారు. ఒక కాపరి ముందు వెళితే గొర్రెలు దేన్ని గురించైనా దిగులు చెందుతాయా? ఈ దినము ఏమి తింటాను, ఇప్పుడు ఎలుగుబంటి వచ్చినా, పులి వచ్చినా, శత్రువు వచ్చి దాడి చేస్తే ఎవరు నన్ను కాపాడెదరు? భయపడుతుందా? దిగులు చెందుతుందా? దిగులు చెందదు. ఆ గొర్రెలకు నమ్మకమేమిటి? గొర్రెల కాపరి ముందు వెళ్ళెదరు, పచ్చిక గల చోట్ల మేపెదరు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించెదరు, ఆపద కలిగినా నన్ను కాపాడెదరు. అదే గొర్రెలు కాపరిని ఆనుకుని విశ్వాసముతో వెంబడించును. అదే విధముగా దేవుని మనము సంబంధము కలిగి ఉండాలని ఆయన తెలుపుచున్నారు. మీకు యేసు కాపరిగా ఉన్నారా? దేవుని కాపరిగా ఉంచుకొని ఉన్నారా? దేవా, నేను మీ చేతి కింద ఉన్న గొర్రెగా ఉండాలి అని సమర్పించుకుంటారా? ఆయనేం చెబుతున్నారు? నీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును. అది నాకు ఆదరణగా ఉన్నది, సహాయంగా ఉన్నదని చెబుతున్నారు. కర్రయు దండము 2 కార్యములు ఉన్నవి. నేను వచ్చి ఈ కాపర్లు గొర్రెలను తీసుకుని పోయేటప్పుడు చాలా దీక్షగా చూసేదను. నేను కొన్నిసార్లు అడవిలో ఒంటరిగా ప్రార్థించుటకు వెళ్ళినప్పుడు కొండల ప్రాంతములలో గొర్రెలను మేపే కాపరులు గొర్రెలను మేపుట గమనించాను. ఆ కాపరి యొద్ద 2 కార్యములు ఉంటాయి. ఒకటి పెద్ద కర్ర, అది ఎత్తుగా ఉంటుంది, పైన వంకరగా ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. ఇంకోటి ఒక చిన్న దండము, అది ఒక మూర లేక ఇంకా కొంచెం పెద్దదిగా ఉంటుంది, అది నడుముకు వేలాడుతుంది. ఒక దొడ్డు కర్ర, ఇంకోటి దండము. ఇవి రెండు ఎందుకు అని అడిగితే గొర్రెల కొరకు. ఒకటి, ఈ కాపరి ముందు వెళుతూ ఆ గొర్రెలు మేయుటకు, ఆహారము ఇచ్చుటకు, ఆకులు అలములను పెరికివేయుటకు ఆ కర్రతో కొన్ని చెట్ల ఆకులను లాగి ఇచ్చినప్పుడు ఈ గొర్రెలు అలాగే వెళ్లి మేస్తాయి. తర్వాత ఇంకొక స్థలమునకు వెళతాడు. ఈ కర్ర గొర్రెలను మేపుటకు, ఆహారం వేయుటకు ఉపయోగించే ఒక ఆయుధము. అదే దుడ్డు కర్ర వంకరగా ఉంటుంది, ఆకులు అలములు వాటికి పెరికి వేస్తే అవి సంతోషంగా తిని వెళతాయి. అది ఒకటి. దండం ఎందుకని అంటే దండం చిన్నదిగా ఉంటుంది, అది 2 కార్యములకు ఉపయోగపడును. ఒకటి, కొన్ని గొర్రెలు చిలిపి చేష్టలు చేస్తాయి తెలుసా? మీలాగా క్రమంగా ప్రార్థించరు, బైబిల్ చదవరు, దేవుని చిత్తమును నెరవేర్చరు, తప్పించుకుని పోవుట.
కొన్ని గొర్రెలు మందలో ఉండకుండా తప్పించుకుని పోతాయి తెలుసా? ఆ కర్రతో ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ తగిలిన వెంటనే ఆ గొర్రెలకు తెలుస్తుంది నా కాపరికి ఇష్టం లేదు, క్రమంగా నేను మందలోనే ఉండాలి అని చెప్పి. ఆ విధంగా మనల్ని శిక్షించుటకు ఆ దండము మనము తప్పు చేసినప్పుడు కొట్టి సరిచేయుటకు అవసరమే కదా. కనుక మన భద్రత కొరకే కదా. దారి తప్పిపోతే సింహానికి ఎరవుతాయి, ఎలుగుబంటి నోట్లో చిక్కుకుని నశించిపోతాయి కదా. ఈ లోకంలో సాతానుడు తిరుగుచున్నాడు కదా, వాని నోటికి చిక్కి మన జీవితము ముగుస్తుంది. కనుక దండముతో సరిచేయుటకు రెండవది ముఖ్యమైన కారణమేంటో తెలుసా? ఆ దండము, కాపాడే దండము. ఒక ఎలుగుబంటి వచ్చినా సింహం వచ్చినా ఆ దండముతో కొట్టి అతడు తరిమి గొర్రెల్ని కాపాడును. అదేవిధముగా మనకు విరోధంగా సాతానుడు గర్జించు సింహము వలె వచ్చినను దేవుడు వాడిని కొట్టి తరుముతాడు. కనుక ఒకటి మనకు ఆహారమిచ్చి పోషించి కాపాడుటకు, ఇంకొకటి మనకు నాశనము కలగకుండా కాపాడుటకు ఆయన దండముంచుకుని ఉంటాడు. నీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును. ఈ రెండు దేవుని చేతిలో ఉండుట మరిచిపోరాదు. దేవా, మీరే నాకు మంచి కాపరి, నన్ను పోషించుచున్నారు, నన్ను కాపాడుచున్నారు, స్తోత్రములని చెప్పండి. సంతోషంగా ఉండొచ్చు. ఇప్పట్లో కూడా ఆయన మీ అవసరాలన్నింటినీ తీర్చును. ప్రతిదినము ఆ గొర్రెలు దేన్ని గురించైనా దిగులు చెందుతాయా? ఎందుకంటే నాకు కాపరి ఉన్నాడు, ఆయన గమనించుకుంటారు అని విశ్వాసముతో వెంబడించును. మీరు కూడా యేసు ఉన్నారు కనుక ఎందుకు భయపడుచున్నారు? ఇప్పుడున్న కార్యములన్నిటిలో ఆయన చూసుకుంటారు, సహాయము చేయుదురు, అవసరాలు సంధించబడును, కొరతలు సంపూర్ణము చేయబడును. మీకేం అవసరమో వాటన్నిటినీ ఆయన ఇచ్చును. ఆయన మంచి కాపరి. మీకు విరోధంగా చెలరేగుచున్నారా? ఆయన మిమ్మల్ని కాపాడెదరు. భయపడకండి. దేవుని దగ్గర చెప్పండి, దేవా, నేను మీ మందలో ఒక గొర్రెలా ఉండుటకు సమర్పించుకుంటున్నాను. మీరు నాకు మంచి కాపరిగా ఉండుడి. మీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును చెబుతారా? దేవా, మీ మందలో ఒక గొర్రెగా నన్ను సమర్పించుకుంటున్నాను. నాకు మంచి కాపరిగా మీరు ఉన్నారు. మీ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించును. యేసు నామములో ఆమెన్, ఆమెన్.